ఈ బిజినెస్ ని నువ్వే చేయాలి. అర్థమైందా? నేను అర్థం చేసుకున్నాను. నువ్వు ఈ రోజు నుంచి ఒక బిజినెస్ మ్యాన్, ఈ బిజినెస్ ని నువ్వే చేయాలి. ఈ బిజినెస్ చేయడానికి ఈ బిజినెస్ ని నేర్చుకోవాలి. ఈ బిజినెస్ ని నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే ఈ బిజినెస్ ని డూప్లికేట్ చేయాలి. నేను ఎలాగ బిజినెస్ చేస్తున్నానో అలాగే నువ్వు ఈ బిజినెస్ ని కాపీ చేయాలి. నేర్చుకోవాలంటే అది కాదు, కాలేజ్లో నేర్చుకోండి చిన్నప్పటి నుంచి కాలేజ్ వాళ్ళు చెప్తారా నేర్చుకుంటున్నారు కదా, అది కాదు. కాలేజ్లో ఏం చేయకూడదు చెప్తారో అది కాపీ చేయండి. ఎవరు ఈ బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తున్నారో, ఎవరు ఈ బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అది కాపీ చేయండి చాలు. కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే సిలబస్ అందరికీ ఒకటే. బాలిగారికి ఏం సిలబస్ అది సిద్ధార్థ్ గారికి సిలబస్. బాలిగారు ఏం చేశారో అదే సిద్ధార్థ్ గారు డూప్లికేట్ చేశారు. సిద్ధార్థ్ గారు ఏం చేశారో ఎంఎస్ఆర్ శ్రీనివాస్ గారు డూప్లికేట్ చేశారు. శ్రీనివాస్ గారు ఏం చేశారో మన అందరూ డూప్లికేట్ చేస్తున్నారు. అంటే కొత్తగా ఏం చేయలేదు. శ్రీనివాస్ గారు కొత్తగా ఏం చేయలేదు. సిద్ధార్థ్ గారు ఏమి కొత్తగా చేయలేదు. ఈ రోజు వీళ్ళందరూ కూర్చొని చెప్తున్నారు కదా, లక్ష సంపాదిస్తున్నాను. వీళ్ళు కొత్తగా ఏం చేయలేదు. వీళ్ళు అప్లై ఈ బిజినెస్ ఎవరు చూపిస్తున్నారో అతను ఏం చేశారో వర్డ్ బై వర్డ్ కాపీ చేశారు. కాపీ చేయడం ఫస్ట్ టైం కొద్దిగా కష్టమే కదా. ఫస్ట్ టైం కష్టం కదా. మీరు ఫస్ట్ టైం చేయడంలో కష్టమైందా కాపీ చేయడానికి ఫస్ట్ టైం కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి కాపీ చేసే అలవాట్లేదు. ఎవరో రాసుకుంటారు, ఆ పేపర్ షీట్ ఇస్తారు, రాసుకుంటారు. ఈజీగా రాసుకోవచ్చు ఫస్ట్ టైము. ఎలా సెకండ్ టైం థర్డ్ లో ఎక్కువ రాస్తున్నాం మనం, షీట్ చెప్పేసి రాస్తున్నాం. సో అతను ఏం రాశాడో అదే నేను రాస్తే అతనికి ఎంత మార్పు వస్తుందో అంతే మార్పు నాకు వస్తుంది. శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారో అదే చేస్తే కాపీ చేస్తే అతనికి ఎంత డబ్బు వస్తుందో అది మనకి వస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు లేటెస్ట్ చెక్ ఎంత తెలుసా? రాసినంతది 22.5 lakh rupees. సో శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారో అదే కాపీ చేస్తే మనకు ఆ డబ్బు వస్తుంది. కొత్తగా ఏం చేయడానికి అక్కర్లేదు. వీళ్ళందరూ శ్రీనివాస్ గారు, మన అందరూ శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు అదే కాపీ చేస్తున్నాం. వర్డ్ టు వర్డ్ కాపీ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారు, సిద్ధార్థ్ గారు ఏం చేస్తున్నారు అది కాపీ చేస్తున్నారు. వీళ్ళు మన అందరూ శ్రీనివాస్ గారిని కాపీ చేస్తున్నారు. మీరు వీళ్ళని కాపీ చేయండి. మీరు ఒక రోజు ఇక్కడ వచ్చేసి నాది 1 లక్షం, నాది 2 లక్షం, నాకు 3 లక్షలు చెప్తారు. సో ఇట్లా కాపీ